వెల్కమ్ టు లీడర్ టీవీ. మనం చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఇప్పుడు కూటమి ఉత్సవం చేయడం జరుగుతుంది. దానికి మన టూరిస్ట్ మినిస్టర్ మనతోనే ఉన్నారు. సార్ తోనే మాట్లాడి తెలుసుకుందాం. సార్, ఇంత పెద్ద ఉత్సవం చేస్తున్నారు, సెకండ్ డే అంటే అప్పుడు యోగా తర్వాత ఇది, మీ ఫీలింగ్ ఎలా ఉంది సార్? ఇది పర్యాటక రంగానికి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఈ 24వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ కార్యక్రమం కేవలం విశాఖపట్నంలో మాత్రమే కాకుండా ఒక పక్కన అనకాపల్లి, మరో పక్కన అరకు వ్యాలీ, అన్ని 3 ప్రాంతాల్లో కూడా వివిధ రకాల క్రీడలతోటి కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. వివిధ రకాల కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఇది సీ టు స్కై అనేటువంటి ఒక అద్భుతమైన ట్యాగ్ తోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీన్ని ప్రజలందరూ కూడా ఆదరించి దీన్ని సక్సెస్ చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటూ ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. దేశ స్థాయిలో పేరొందినటువంటి గాయకులు వస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ క్రీడలు జరుగుతాయి, వాటర్ స్పోర్ట్స్ జరుగుతాయి, అన్నీ జరుగుతాయి. కనుక దీన్ని సహకరించి దీన్ని సక్సెస్ చేయాల్సిందిగా మనం అందరినీ కోరుతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ టూరిజం నిర్వహిస్తుంది. సార్, అంటే యోగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఎక్కింది, సో ఇది కూడా ఎక్కుతుందని ఏమైనా ఆలోచన ఉంది? తప్పనిసరిగా ఇది కూడా పెద్ద ఎత్తున వస్తారు. అందరూ కూడా ఫుట్ఫాల్ ఎక్కువ ఉంటుంది. శ్రేయాస్ మీడియా వారు కూడా చాలా పెద్ద పేరు ఉన్నటువంటి వారు కూడా దీన్ని బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు. చాలా మందిని మంచి ఫేమ్ ఉన్నటువంటి ఆర్టిస్టులు వస్తున్నారు కనుక ఇది సక్సెస్ అవుతుందని. అంటే ఇంత భారీ ఎత్తున జరుగుతుంది కదా, మరి ఏర్పాట్లు అంటే ప్రజలు స్టాంపేడ్ కానీ ఇలాంటి జరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అవి లేకుండా అన్ని సేఫ్టీ మెజర్స్ కూడా తీసుకుంటున్నాం. ఎక్కడ కూడా భద్రతా లోపాలు లేకుండా అందరూ పార్టిసిపేట్ చేసే విధంగా దీన్ని కార్యక్రమం చేస్తాం. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కి చూస్తున్నానండి లీడర్ వరల్డ్ న్యూస్. నేను మీ ప్రవళిక.